నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన కాంగ్రెస్ సోషల్ మీడియా తీరు మాత్రం మారట్లేదు. తన అధికార వెబ్సైట్లలో, తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్లలో కూడా ప్రతిపక్షాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న మనము గవర్నమెంట్ వెబ్సైట్లో చూసాం కూడా. రెవెన్యూ వెబ్సైట్లో బీఆర్ఎస్ చేసిన బీఆర్ఎస్ ఇంకా రావట్లేదు, తను అక్కడే ఉంటున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు, గవర్నమెంట్ వెబ్సైట్లో రాసిరు ఆర్టికల్. సో అట్లా అబాసు పాలైతూ నిన్న కొత్తగా గవర్నమెంట్ మళ్ళీ ఒక తెరకు లేపింది. ఏంటి అంటే కేసీఆర్ కనబడట్లేదు అని ఒకటి పోస్టర్లు వెలిసినాయి హైదరాబాద్లో. ఇదంతా కూడా కలకలం రేపింది. ప్రజలు మాత్రం మండిపడతా ఉన్నారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కాంగ్రెస్ పన్నుతున్న పన్నాగమని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం పనే ఇదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికైనా సుప్రీంకోర్టు మొట్టికాయలు పెట్టిందని, ఆయన తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, రాజకీయాలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఖచ్చితంగా దుర్మార్గమైన చర్య. ఒక హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద బురద జల్లడం, అది డైవర్షన్ పాలిటిక్స్కు క్రియేట్ చేయడం చాలా తప్పు. ఒక నాయకుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి, కానీ అబాసు పాలైతే చాలా బాగుండదు కూడా. మన ఇంట్లోనైనా సరే నలుగురము మంచిగా ఉండి ఒకటి చెడిపోతే ఇంటికంతా పేరు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వంకర బుద్ధి ఇంకా పోవట్లేదు. సో ప్రతి విషయంలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది కొండంత అయితే దాన్ని గోర్లాగా చూపించి కొత్తగా డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క హైడ్రా పేరుతో కూల్చివేతలు, మరో పక్క ఇప్పుడు ఆపరేషన్ గురుకులము, దాని తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే కేసీఆర్ కనబడట్లేదు అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్ క్రియేట్ చేశారు. అయితే మొన్న సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకొని మొన్న మొట్టికాయలు కూడా వేసేది. మీ అఫీషియల్లో ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకూడదు అని కూడా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఛానల్ ఏదైతే తెలంగాణ అఫీషియల్ ఛానల్ ఉందో దాంట్లో రాజకీయ నాయకులకు సంబంధించి, అటు కవితకు సంబంధించి ఎపిసోడ్లో తీవ్రంగా మండిపడింది. అయినా ఇప్పటికి కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాకి బుద్ధి రానట్టే కనబడతా ఉంది. సో ఒక్కసారి ఆ వార్తను చదువుకుంటే, కవిత బెయిల్ విషయంలో గురించి కాంగ్రెస్ అధికారులు వాట్సాప్ ఛానల్లో చేసిన దుష్ప్రచారాన్ని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన విషయం అప్పుడే మర్చిపోరాదు అని ప్రశ్నించారు. వరద ప్రాంతాలను బాధితులకు ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం దీనికి నిలదీస్తున్నారు. కేంద్రంతో చర్చించి రాష్ట్రానికి అందించాల్సిన సహాయం పొందకుండా విమర్శల్లో కాలం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఆ విజువల్స్ కూడా చూద్దాం, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎవరో పెట్టింది కాదు, ఇది మన రేవంత్ రెడ్డి యొక్క ఆస్థాన మీడియా వాళ్ళే పబ్లిష్ చేశారు. కేసీఆర్ కనబడట్లేంటూ పోస్టర్లు, 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలకు వరదల్లో ఇబ్బంది పడుతుంటే బయటకు రాని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోస్టర్లు వెళ్తాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో చూడండి, ఇది పరిస్థితి. గిదా ఇది దుర్మార్గమైన చర్య. ఇదే పోస్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెడితే మీరు కేసులు పెడతారా పెట్టారా? ఇంకా మీరు ప్రతిపక్షాల మీద దాడి చేయాలా, ఇంకా ప్రతిపక్షాల మీద పోనిచ్చుకోవద్దు అంటే గిట్లనే ఉంటుంది. గిదా కేసీఆర్ ఎటువంటి పరిస్థితి ఉన్నాడో మీకు తెలుసా? ఆరోగ్యం సహకరించట్లేదని ప్రధానంగా వినపడుతున్న తను, అది మొన్నటి కవిత ఎపిసోడ్లో కానీ తనకు కాలు సర్జరీ కానీ ఇవన్నీ కూడా చూసిన ఆరోగ్యం చాలా క్షీణించిందని కూడా. కానీ మీ కాంగ్రెస్ నాయకుల కంటే గొప్పగానే బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు, సహాయాలు చేస్తూ ఉన్నారు. నిన్ననే చూసాం మనం, సిద్దిపేట నుంచి దాదాపు ఒక 10-12 లారీలు మొత్తం సరుకులతో కూడిన లారీలు వరద ప్రాంతాలకు పోయినాయి. పువ్వాడ అజయ్ కుమార్ మీడియాలో చెప్తున్నారు, జనాలు మాకు
సాయం చేస్తుంది కేవలం బీఆర్ఎస్ నేతలు, ఎవరు కూడా సాయం చేయట్లేదు, అటు బీజేపీ కూడా సాయం చేయట్లేదు. సో ఇప్పటికైనా సోయించుకోండి, ఇట్లాంటివి వాడకండి. ఇట్లాంటివి చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసి జనాలను ఎందుకు చూడండి, దానికి మళ్ళీ ముళ్ళ కంచే. చూసారా వీళ్ళ తెలివి చూడండి మిత్రులారా. ఇగో మనం కంచేస్తాం కదా, ఈ ఫోటో చుట్టూ కంచెలు, ఇగో ఫోటో చుట్టూ కంచెలు. ఒక్కసారి నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తా, ఎదుడు గిదా మీ మార్క్ పాలన. ప్రజాపాలన అంటే గిట్లుంటుంది. ప్రజాపాలన అంటే ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయాలి, ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయాలి, కానీ మీకు అక్కడికి వచ్చే పనులు చేసుకోకూడదు కేవలం. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేలుకొని ఇటువంటి దుష్ప్రచారాలు చేయకుండా ప్రజలకు వచ్చే అక్కరు పనులు చేయాలని కూడా నెటిజన్స్ కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.